సార్ ఇది అసలు మనం మేడే అనేది ఒకటి ఉంది, హాలిడేగానే చాలామంది తెలుసు. కానీ మేడే గురించి అసలు చాలామందికి దీనికి ఎలా వచ్చింది, ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది, దాని ఆవశ్యకత ఏంటనేది ఎవరికి తెలియట్లేదండి ఈ రోజుల్లో అనేది ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. మేడే గురించి చెప్పమంటే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనేది మీ అభిప్రాయంలో? మేడే అనేది ఒక్క మన దేశానికో మన రాష్ట్రానికో చెందింది కాదండి. మేడే అనేది ఇంటర్నేషనల్ వర్కర్స్ డే. ప్రపంచంలో ఉన్న కార్మికులంతా, ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి, పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప అని నినాదం. ఈ మేడే అనేది ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే, పూర్వం మీకు ఇంకా బ్యాక్ దీనికి వెళ్తే అప్పటికి మార్క్సిజం అనేది కార్ల్ మార్క్స్ గారి ద్వారా బాగా వ్యాప్తి చెందుతుంది. అందరూ చదవటం మొదలుపెట్టారు. మార్క్సిజం అనేది ప్రివేల్ అవుతున్న సమయంలో చికాగో మహానగరంలో హే మార్కెట్ దీంట్లో అప్పట్లో పని గంటలు వర్కర్స్కి 18 గంటలు, 20 గంటలు, 22 గంటలు ఇష్టం వచ్చినట్టు పని గంటలు ఉండేవి. ఓకే, ప్రపంచం అంతానా? బాగా 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 చాలా బానిస. మీకు తెలుసు కదా, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్లేవరీ ఇవన్నీ యుఎస్లో, ఇతర దేశాల్లో. సో ఈ పని గంటలు ఇన్ని 18 గంటలు కాదు, 11 గంటలు, 8 గంటలు, ఈ పని గంటలు కోసం కార్మికులు అంతా ఐక్యమై శాంతియుతంగా ఒక పరేడ్ని నిర్వహించారు. ఈ శాంతియుతంగా చేసిన ఈ ఉద్యమంలో కాల్పులు జరిగి, ఈ కాల్పులు జరిగిన దీంట్లో నుంచి ఆ తెల్ల బట్టలు వాళ్ళ బ్లడ్తో ఎర్రగా అయ్యి, అసలు అప్పుడు ఆ బట్టను తీసి ఆ మొట్టమొదటి ఎర్ర జెండా అప్పుడు పుట్టింది. ఎర్ర జెండా తెల్ల జెండాగానే వెళ్ళింది. కార్మికుల్ని కాల్చడం వల్ల వాళ్ళు చెందిన బ్లడ్ ఎరుపెక్కింది. సో అలా దాని తర్వాత కాంగ్రెస్ 1889లో సో వర్కర్స్ కంటూ మనం ఒక మేడే అనేది ఒక డే ఆఫ్ సెలబ్రేషన్ ఉండాలి అని కాంగ్రెస్లో డిసైడ్ చేయటం. అలా ఎరుపెక్కిన ఎర్ర జెండా, తెల్ల జెండా ఎరుపెక్కి కార్మికుడి రక్తంతో తడిచిన ఎర్ర జెండా అయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ వెళ్ళటం జరిగింది.